హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేను రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మనం 1 గ్రామ్ గోల్డ్ అనేది పిల్లల కోసం కానీ మన కోసం కానీ తీసుకుంటూ ఉంటాము. ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుందని. అది కొన్ని రోజులు వాడాక కలర్ అనేది షేడ్ అయిపోతూ ఉంటుంది. షేడ్ అయిపోతే మనం అలాగే పక్కన పడేస్తూ ఉంటాము. అలా పక్కన పడేసి దాన్ని మనం ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కొత్త వాటిలో తయారవుతుంది. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఒక నిమ్మరసాన్ని అయితే తీసుకోవాలి. ఇలా మనం ఒక నిమ్మకాయని తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని పిండుకోవాలి. మనం ఎన్ని ఐటమ్స్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నామో అన్ని ఐటమ్స్కి తగ్గట్టు నిమ్మరసం అయితే తీసుకోవాలి. నేను ఒకటే క్లీన్ చేస్తున్నాను చూపించడానికి. ఇలాగా మొత్తం నిమ్మరసాన్ని మొత్తం పిండేసుకున్న తర్వాత మనం అందులో ఉన్న పిక్కలన్నీ తీసేయాలి. ఈ టిప్ మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఇలాగ పిక్కలు పిండేసుకున్న తర్వాత నిమ్మరసాన్ని మనం ఎన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అన్ని ఐటమ్స్ తగ్గ రసం అయితే ఉండాలి. మనకి తక్కువైతే పనిచేయదు. ఇలా నేను ఒక ఐటమ్స్ తీసుకున్నాను కాబట్టి అందులో దీన్ని అయితే వేసేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఈ నిమ్మరసంలోని నేను ఇంకేమీ మిక్స్ చేయట్లేదు. బేకింగ్ సోడా వేస్తారు చాలామంది. నేను బేకింగ్ సోడా కూడా వేయట్లేదు. ఓన్లీ నిమ్మరసంగా వేసి అందులోని ఇలా 2 అవర్స్ మాత్రం పక్కన పెట్టేసుకున్నాను. 2 అవర్స్ తర్వాత చూస్తే మనకే డిఫరెంట్ తెలుస్తుంది. చూడండి ఎంత నల్లగైతే వాటర్ వచ్చేసిందో. అది మొత్తం నల్లగా ఉన్నదంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన దాన్ని మనం చేతి ఇలా రఫ్ చేసినట్లుగా చిన్నది ఇలా పామేసి మనం తీసేసుకోవాలి. తీసేసుకొని నెక్స్ట్ దీనికి సింపుల్గా చూడండి ఇలా ఎంత నల్లగా అయితే ఉన్నదో పైన వచ్చేసింది కదా. ఇప్పుడు ఏమీ లేదు, దీన్ని ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇలా మనం కోల్గేట్ పేస్ట్ని తీసుకొని ఇలా చిన్నదైతే తీసుకోవాలి. ఏ పేస్ట్ అయినా పర్లేదు. ఇలా కొద్దిగా తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఏదైనా పాత బ్రష్ ఉంటుంది కదా, ఆ పాత బ్రష్ని తీసుకొని ఇలా లైట్గా స్మూత్గా మనం ఇలా రుద్ది మనము దీని మీద ఇలా రుద్దినట్లయితే ఈజీగా ఎక్కడైనా దుమ్ము ధూళి ఉన్నా సరే ఈజీగా క్లీన్ అయిపోద్దండి. కొత్త దానిలో మెరిసిపోతుంది, మెరుపు పెట్టినట్టుగాను. అలా మనం ఇంట్లోనే ఐటమ్స్ పక్కన పడేసి వాటిలో ఇలాగ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు కానీ పిల్లలకు కానీ యూజ్ చేసుకోవడానికి అవుతుంది కదా. మనం ఇలా ఉండగానే పాతవి ఉండగానే కొత్తవి కొంటూ ఉంటాము. పాతవి కలర్ షేడ్ అయిపోయి ఇది షేడ్ అయిపోయి డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటిని మనం కొత్తగా చేసుకోవచ్చు. మళ్ళీ మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనం కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి స్మూత్గా ఇలా ఒకసారి 2 సార్లు ఇలా శుభ్రంగా రుద్దినట్లయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందని. చూడండి నేను రుద్దుతూ ఉంటే ఇందాక లెమన్ రసం వేసినప్పుడు కొద్దిగా బ్లాక్ వచ్చేసింది. ఇప్పుడు ఉన్న దగ్గరికి కూడా చాలా బ్లాక్ అయితే వచ్చేసింది. చూడండి ఒక్క నిమిషంలోనైతే మొత్తం కలర్ అంతా షేడ్ అయిపోయింది. మొత్తం బ్లాక్గా వచ్చేస్తుంది ఇంత కొద్ది పేస్ట్ తోటి. ఇంక నేను ఏమీ మిక్స్ చేయలేదు. పేస్ట్ లేకపోతే షాంపూతో కూడా క్లీన్ చేయొచ్చు. షాంపూతో క్లీన్ చేసినా సరే, కాకపోతే పేస్ట్తో అయితే బాగా వర్కౌట్ అవుతుందండి. షాంపూతో అంత మెరుపన్నది రాదు. ఇలాగా మనం రుద్దుకున్న తర్వాత దాన్ని మనం మంచి వాటర్లో అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇలాగా చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో. కొత్త దానిలో మెరిచిపోతుంది మొత్తం. చైన్ మాత్రం చిన్న బ్లాక్ అయ్యింది కానీ మొత్తం కిందనైతే వచ్చేసింది కదా. ఆ చైన్కి కూడా నేను ఏం చేయాలో చెప్తాను, చూసేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఇంకోసారి మంచి వాటర్లో కడిగేసుకోవాలి మనం. ఇలా నార్మల్ వాటర్లో కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్ని తీసుకొని మనం పొదునంతా తుడిచేసుకోవాలి. ఇలా క్లాత్ని తీసుకొని మనం పొదునంతా శుభ్రంగా తుడిచేసుకోవాలి. వెంటనే తుడిచేసుకోవాలి. వాటర్ ఉంటే స్టోన్స్ వస్తువులు వెంటనే జంగు పట్టేస్తాయి 1 గ్రామ్ గోల్డ్. ఇలా మనం క్లాత్తో పొదునంతా తుడిచేసుకున్న తర్వాత మొత్తం కింద స్టోన్స్తో అయితే మాత్రం బాగానే వచ్చేసింది. చైన్ మాత్రం చిన్నది బ్లాక్గా ఉంది కదా, దానికి చిన్న ఇలా అప్లై చేస్తే ఇది కూడా మన గోల్డ్ కలర్లో వచ్చేస్తుంది. ఇలా ఒక స్పూన్ పసుపు అయితే తీసుకొని దీనికి మొత్తం అప్లై చేయాలి. ఇలా మొత్తం మనం వాటర్లో తడిపినా పర్లేదు, తడపకుండా అప్లై చేసినా పర్లేదు. ఇలా మొత్తం అంతా నీట్గా అప్లై చేసుకోవాలి. ఒకసారి అప్లై చేసిన తర్వాత మనకి ఈ కలర్లోకి వస్తుంది. తర్వాత మనం ఫేస్కి రాసుకుంటే పౌడర్ అనేది ఉంటుంది కదా, దానిపైన అప్లై చేయాలి. ఇలా కొద్ది పౌడర్ని అయితే తీసుకోవాలి. ఒకసారి పసుపుని అప్లై చేసిన తర్వాత అందులో మీద పౌడర్ని వేసి దాని మీద అప్లై చేసినట్లయితే చాలా ఈజీగా గోల్డ్ కలర్లోకి అన్నది వస్తుందండి. ఇలా రెండోట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు తక్కువైతే మళ్ళీ ఇంకో కొద్ది పసుపు అన్నది వేసుకోవచ్చు, ఇంకా కలర్ బాగా వస్తుంది. చూడండి ఇలా అప్లై చేసి మళ్ళీ మన క్లాత్తో తుడిచేసుకుంటే మనకి ఈజీగా కొత్త దానిలాగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మన ఇంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే ఒకసారి ఇలా సింపుల్గా క్లీన్ చేసి అయితే చూడండి. ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. చైన్ ఇంకా బాగా రావాలనుకుంటే పసుపు అయితే ఎక్కువ వేయండి ఫ్రెండ్స్. నాదైతే రెడీమేడ్ పసుపు మీద కలర్ అయితే రాలేదు.
చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చేసిందో. మనం పక్కన పడేసే వాటిని ఎలా క్లీన్ చేసుకొని యూజ్ చేసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పక్కన పడేసే వాటిని కూడా మనం ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఒకే ఐటమ్స్ కాదు కదా, పిల్లల కోసం చాలా కొంటూ ఉంటాము. అట్లా పక్కన పడేయకుండా ఇలా వాడామనుకో పిల్లలకి కూడా హ్యాపీగా ఉంటుంది. నచ్చేలా ఉంటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్